to our Guru, Dr. B.V. Pattaviram, sir. Thank you. ఓ దేశంలో ఓ రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఆయనకి దేశం సమస్యలు ఇవన్నీ తలుచుకుంటుంటే నిద్ర పట్టేది కాదు. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఆయన అటు ఇటు తిరుగుతున్నారంట. ప్రచారాలు చేస్తుంటే ఎక్కడి నుంచో ఒక విజిల్ వినపడింది, పాడుతున్నట్టు. ఎవరా అని చూస్తే స్వీపరు, వాడు విజిల్ వేసుకుంటూ పాట పాడుకుంటున్నాడు. ఎంతో ఆనందంగా భలే మంచి రోజు ఇట్లాంటి పాటలన్నీ పాడుతున్నాడు. ఆయనకి అనిపించింది, నేను ఇంత దేశానికి రాజుని, ఇంత గొప్పవాడిని, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే ఒక స్వీపర్కి ఇంత ఆనందంగా ఉన్నాడు, విషయం తెలుసుకోవాలి, వాడి ఆనందానికి కారణం ఏంటి అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి పిలిచాడు. వాడు గబగబా వచ్చి, అయ్యా రాజా, మీరు ఎలా వచ్చారు, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దానికి కారణం ఏంటి అని. ఏం లేదయ్యా, రాజుగారి దయ వల్ల మంచి ఉద్యోగం, తిండి లభిస్తున్నాయి, నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను, మా ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని చెప్పనలేవి కాదు. ఉదయం నుంచి పొద్దున్న నేను 3 గంటలకు వస్తాను ఇక్కడికి, ఇక్కడి నుంచి రాత్రి వరకు ఆనందం ఆనందం ఆనందం. సరే, విన్నాక 6 o'clock మంత్రి గారిని పిలిచాడంట. ఏవయ్యా, మన దగ్గర పనిచేసే మంత్రి, మన సేవకుడు అంత హ్యాపీగా ఉన్నాడు, నా బతికేంటయ్యా, నాకు ఇలాగ టెన్షన్ టెన్షన్ టెన్షన్. నువ్వు కూడా ఎప్పుడు టెన్షన్ తోటే ఉంటావు మంత్రి, వాడిలాగా మనం ఎందుకు ఉండలేవని. అప్పుడు మంత్రి అన్నాడంట, స్వామి, వాడు ఇంకా Club 9లో చేరలేదు. వాడు Club 9 ఏంటయ్యా, TV 9 విన్నాను, ఇక హోటల్ 9 విన్నాను, స్టార్ 9 విన్నాను, ఈ Club 9 ఏంటి అని. అంటే ఆ Club 9లో చేరిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఎలాగా అని, నేను ఈ రేపటికే వాడిని మెంబర్ చేస్తానండి మన దాంట్లో. సరే, రాత్రి వాడి ఇంటికి వెళ్ళగానే ఒక బంగారు మూట, ఓ సంచిలో బంగారు కాయిన్స్, 9 కాయిన్స్ని, చాలా ఖరీదైన కాయిన్, 9 కాయిన్స్ అందులో వేసి మూట కట్టి ఆ సేవకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అక్కడ గుమ్మంలో పెట్టి వెనక్కి వచ్చాడు. సేవకుడు వచ్చి చూశాడు, మూట ఎవరిదై ఉంటుంది, చూశాడు, ఎక్కడ ఎవరు కనపడలేదు. అదృష్టలక్ష్మి ఇచ్చి ఉంటుందని చూస్తే 9 పెట్టారేంటి, ఎవరైనా పెడితే 10 పెడతారు.